హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ బిల్డింగ్ వన్ సైడ్ ఒరిగింది. దీంతో ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఇండ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు. ఒక బిల్డింగ్ పక్కనే మరో భవన నిర్మాణానికి లోతైన గుంత తీశారు. దీంతో పక్కనే ఉన్న బిల్డింగ్ వన్ సైడ్ ఒరిగింది. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బిల్డింగ్ ఘటనపై అప్డేట్స్ ఏంటి? ఈ మాదాపూర్ లో ఉన్నటువంటి సిద్దిక్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ పక్క కొరగడంతో కూడా అందులో నివాసం ఉంటున్న వాళ్ళంతా ఇదేసిన భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు స్థానికులు. అయితే ఈ ఒరిగిన అపార్ట్మెంట్ కు పక్కనే మరో కన్స్ట్రక్షన్ సంబంధించి అక్కడ గుంతలు తవ్వటంతో పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ ఒరిగిందనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం పైన ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికార యంత్రాంగం అంతా మొత్తం మీద అందులో నివాసం ఉంటున్న వాళ్ళందరినీ బయటికి రప్పించి ఒక్కొక్కరిని స్థానికంగా ఉన్నటువంటి షెల్టర్ లోకి తరలిస్తున్నారు. అంతేకాకుండా ఒకేసారిగా ఈ బిల్డింగ్ ఒరిగిపోవడంతో మొత్తం దానికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని నివాసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా చాలా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదిస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ కు పక్కనే గుంతలు తవ్వడంతో మొత్తం మీద ఈ బిల్డింగ్ ఒరిగిందనేది మాత్రం ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ నిర్మాణం సంబంధించిన వ్యవహారంలో ఈ గుంతలు తీసినటువంటి క్రమంలోనే ఇదంతా చోటు చేసుకుంది. దీన్ని ముందస్తుగా ఎలాంటి ప్రికాషన్స్ కూడా పక్కపట్టి బిల్డింగ్ వాళ్ళు తీసుకోలేదు అనే విషయాలపైన కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మరి ఆ పక్కకు ఒరిగేటువంటి బిల్డింగ్ నుంచి ప్రజలను అంటే అందులో నివాసం ఉంటున్నటువంటి వారినందరినీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాణాలు రక్షించేందుకు గాను, అదేవిధంగా ఇతరత్ర పక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల బిల్డింగ్ కు ఆనుకొని ఉన్నటువంటి మిగతా నివాసాలు ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా బయటికి రప్పిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ డిమాలిషన్ చేయడమా లేకుంటే మళ్ళీ వేరే ఏదైనా సపోర్ట్ చేసి తదుపరికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏం చేయాలనేది అధికార యంత్రాంగం దీనిపైన ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ధనరాజ్.